Welcome to AK1 TV News. రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. రైతులకు లాభాలు వస్తే అందరికీ వచ్చినట్లే. గుడికల్లు గ్రామంలో శ్రీరామ నగర్లో మినీ గోకులం షెడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి. రైతులు వేసే పంటలకు లాభాలు వస్తే గ్రామానికి, నియోజకవర్గాలని, రాష్ట్రానికి లాభం వచ్చినట్లేనని, కూటమి ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఎమ్మిగనూరు మండలం గుడికల్లు గ్రామంలో శ్రీరామనగర్లో మినీ గోకులం షెడ్డు నిర్మాణం పూర్తి చేసిన వాటిని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి గారి చేతులు మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ 90% సబ్సిడీతో పశువుల షెడ్ నిర్మాణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇటువంటివి షెడ్డులను నిర్మాణం చేపట్టడం రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఇంటి ముందు రోడ్డు వేయలేని పరిస్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో పశువులకు బీమా సౌకర్యం కల్పిస్తూ పశువుల ఆరోగ్యం కోసం కూటమి ప్రభుత్వం ఎంతో శ్రద్ధ పెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామీణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏ రకమైన నైపుణ్యం ఉంది, అదే రకంగా ప్రజల్లో ఈరోజు నారా లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వంలో, అదేవిధంగా ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చేస్తున్నాం. అదే రకంగా మా వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు పశు గణన కూడా చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే పశువులు ఎన్ని ఉన్నాయి, ఎవరు దీనికి ఓనర్లు, రాబోయే రోజుల్లో ఆ పశువులకు కూడా బీమా సౌకర్యం కల్పించి పశువుల ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటూ ఈ రోజు పశు గణన చేస్తున్న వెటర్నరీ డిపార్ట్మెంట్ కూడా నేను పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా గొప్ప కార్యక్రమం ఈ రోజు రాష్ట్రంలో. ఇది మనసున్నటువంటి నాయకుడిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఎందుకంటే గతంలో కూడా మీరు చూశారు, అసలు తాగడానికి నీళ్లు లేనప్పుడు, పశువులకు పచ్చగడ్డికి ఇబ్బంది అన్నప్పుడు ఆ రోజుల్లో కూడా బ్రహ్మాండంగా ఏదైతే ఆ యొక్క గ్రాస్ గాని, అదేవిధంగా ఫాడర్ గాని, అదేవిధంగా తాగడానికి నీళ్లకు ముఖ్యంగా పశువుల గురించి కూడా ఆలోచించి ఈ రోజు మన పశువులు పాడి, నేను అదే చెబుతున్నా, ముఖ్యమైన ఒక సంపద రైతుకు. చాలా మటుకు ఈ రోజు ఆవులు చూస్తుంటారు మీరు, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఎమ్మెల్యేలో తిరుగుతున్నాయి. అటువంటి దాన్ని అన్నిటి కూడా గణన చేసి ఎవరి ఆవులు ఎవరివి, ఆ ఆవులకు ఒక ఓనర్షిప్ ఇచ్చి, అదే రకంగా వాటి ఆరోగ్యాలతో పాటు బీమాను కూడా కల్పించే కార్యక్రమం ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని. ప్రత్యేకంగా ఈ రోజు ముఖ్యమంత్రి వర్యులకు చంద్రబాబు నాయుడు గారికి, అదే రకంగా వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారికి, దీని మీద వెటర్నరీ డిపార్ట్మెంట్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి పశువు గణనని దిగ్విజయంగా పూర్తి చేసి ప్రతి ఒక్క పశువుని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆవులు కావచ్చు, గోవులు కావచ్చు, ఎనుములు కావచ్చు, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఏ ఒక్క రైతుకు సంబంధించినటువంటి ఆ యొక్క పాడిని, పరిశ్రమని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మన ప్రభుత్వంలో బీమా సౌకర్యాన్ని కూడా కల్పించి ముందుకు తీసుకుపోతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.